నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. షట్చక్రాల గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు. చక్కగా ఆదరిస్తున్నారు కూడా. దీని గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి వివరణాత్మకంగా ఉండాలి ఏదైనా. అసలు ఈ జనరేషన్కి ఓపిక లేదనుకోండి, ఎంతసేపు టక్మన్ అయిపోవాలి, అంతే. చూస్తామా, చేస్తామా, వినేయాలి, అంతే. 1 minute అన్నీ చెప్పేయాలి. అట్లాంటివి కుదరవు. టైం తీసుకోవాలి. సో దాన్ని నిజంగానే ఆ చక్రాల గురించి కరెక్ట్ అవగాహన తెలుసుకోవాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం అనేది తెలుసుకోవాలి. సో గివ్ టైం. రైట్ సార్, మూలాధారం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు అసలు షట్చక్రాల నిర్మాణం గురించి, కానీ అసలు ఎట్లా పనిచేస్తే ఏ గ్రహాలు వాటిని రిలేట్ అయి ఉంటాయనే చెప్పారు. ఇక స్వాధిష్టానం గురించి మాట్లాడుకుందాము. స్వాధిష్టానం ఇంపార్టెన్స్ ఏంటి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం స్వాధిష్టానాన్ని యాక్టివేట్ చేసుకుంటే? తప్పకుండా అండి. స్వాధిష్టాన చక్రం మన శరీరంలో బొడ్డు భాగానికి 1 అంగుళం కిందగా ఉండే ప్రాంతంలో వెన్నుపాము వెంట ఉంటుంది. ఈ తత్వానికి, ఈ స్వాధిష్టాన చక్రము, ఆ చక్రానికి లేదా తత్వానికి గ్రహ ఆధిపత్య దేవత కుజుడు. కుజునికి సంబంధించి జాతక చక్రంలో ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలు ఉండటం మొట్టమొదట మనం చూస్తున్నప్పుడు జాతక చక్రాల్లో కుజునికి సంబంధించిన భావనల గురించి విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ మంది చెప్తూ ఉండేది కుజదోషము అనేది. కుజదోషానికి సంబంధించిన సమస్యలు అంటే, కుజదోషానికి సంబంధించిన సమస్యలు అనుకున్నప్పుడు వారికి వివాహం జాప్యత కావటం, వైవాహిక జీవితంలో సమస్యలు రావటం, లేదా సంతానం కలగకపోవటం, లేదా విడిపోయే పరిస్థితుల్లో ఉండటం అనేది అది ఒక రకమైన పద్ధతి. రెండవది ఆవేశపూరితమైన తత్వాలు. కుజుని యొక్క తత్వం ఆవేశపూరితమైన తత్వం. అది మాటల ద్వారా వచ్చే ఆవేశం కావచ్చు, లేదా చర్యల ద్వారా వచ్చే ఆవేశం కావచ్చు, ఇంపల్సివ్ టెండెన్సీస్. ఈ తత్వాల కారణం చేత ఒకటి ఇంటా బయట కుటుంబపరమైన సమస్యలకు సంబంధించి జీవిత భాగస్వామితోటి కావచ్చు, పిల్లలతోటి కావచ్చు, తల్లిదండ్రులతోటి కావచ్చు, వారితోటి తరచూ విభేదాలు ఏర్పడుతూ ఉండటం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, నేను మీతో పాటు ఉండను అని విడిగా ఉండటం లాంటి పరిస్థితి అటువంటి డెవలప్ కావటం, వృత్తిపరమైన విషయాల్లో స్థిరత్వం లేకపోవటం, చిన్న చిన్న విషయాలకి కుజుడే కదా స్థిరత్వం లేకపోవటానికి. అంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళ తెచ్చుకొని ఉద్యోగం మానేస్తే ఏదో నచ్చని విధంగా వాళ్ళ పై అధికారి ఏదో చిన్నగా మందలింపు చేశాడనో, ఇటువంటివన్నీ నేను ఇమీడియట్గా రాజీనామా చేస్తున్నానని చెప్పటం, చిన్న విమర్శ చేసిన వెంటనే నేను ఇందులో పనిచేయను. నాకు సహజంగా ఎక్కువ మంది ద్వారా వినిపించే ఇదేమిటంటే, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదండి అని. ఏమంటే నా శాలరీ నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంది, అంతా చక్కగా ఉంది, నాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదండి. దీని బదులు ఎక్కడైనా నెలకు ఒక 50,000 60,000 రూపాయలు వచ్చే ఉద్యోగంలో జాయిన్ అయితే బాగుంటుందని వింతగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. వీరేమిటంటే ఇటువంటి టెండెన్సీస్ అనమాట. అంటే వాళ్ళకి ప్రెషర్ ఉండకూడదు, పైవాడేమి అడగకూడదు, వీడు పని చేయడు, అన్ని రకాల సౌలభ్యతలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఏదో ఒక అసంతృప్తి బికాజ్ ఆఫ్ కుజ. ఇటువంటి తత్వాలు. రెండవది, ప్రతి విషయానికి ఆవేశాలకి కావేశాలకు లోనవుతూ ఉంటారు. ఈ తత్వాలు. ఇటువంటి తత్వాల నుంచి బయటపడటానికి వారు ప్రాక్టికల్గా చేసే శాంతి విధానాలు, కుజునికి సంబంధించి మంగళనారాయణ వృతం అని చెప్తూ ఉంటాం, అటువంటి సంబంధించిన మంత్రం అని చెప్తూ ఉంటాం. కొన్ని సన్నివేశాలలో హామీలు, మధ్యవర్తిత్వాలు వంటివి కూడా వారికి హామీ ఉండటం. అది వివాహ సంబంధిత హామీలు కావచ్చు, ఆర్థికపరమైన హామీలు కావచ్చు, పెళ్లికి సంబంధించి సహజంగా చేస్తూ ఉంటారు కదా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని. అది చాలామంది నానుడిగా తీసుకొని అదొక ఆ విధంగా చేయాలేమో అన్న ఉద్దేశంతో 2 వైపులా రకరకాల అబద్ధాలు ఆడి చిట్ట చివర వాళ్ళిద్దరు వీరినే తిట్టతో మొదలు పెడతారు. ఇది జీవితకాలం పాటు వీరికి ఆ చెడ్డ పేరు ఉంటూ ఉంటుంది. ఆర్థికపరమైన హామీలు, ఇటువంటి సన్నివేశాలతోటి సతమతమయ్యే మానసిక స్థితి అనేది ఉంటుంది. అప్పులైపోవడానికి కూడా కుజుడు రిలేట్ అయి ఉంటాడా సార్? ఖచ్చితంగా కదా. ఇందాక ముందు ఎపిసోడ్స్లో వివరించుకున్నట్లుగా సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోకపోవటం అనేది ఆర్థికపరమైన విషయాలలో అది ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కుజుడు కూడా కారకుడు. ఓకే, కుజుడు కూడా కాదు, కుజుడే కారకుడు. ఎందుకంటే ఏదైనా వారు ఇంపల్సివ్గా వ్యవహరిస్తూ ఉండటం. మనం ఏదైనా షాప్కి వెళ్ళి
షాపులో ఏదైనా కంటికి ఇంపైనదో ఒకటి కొన్నామని అనిపించింది అనుకోండి, అన్ని కార్ట్లో వేసేస్తే ఏమవుతుంది? దాని తర్వాత మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని దాన్ని స్వైప్ చేసేసి కొనే పరిస్థితి ఉంటుంది కదా. అది మనం ఎంతవరకు అది అవసరము, ఎంతవరకు దాన్ని బేర్ చేయగలము అనేది. కాబట్టి ఇటువంటి తత్వాల నుంచి బయటపడటానికి అప్పుల బాధల నుంచి కావచ్చు, లేదా ఆవేశపూరితమైన తత్వం నుంచి కావచ్చు, బయటపడటానికి వారు మొదట సాధన చేయవలసినది ముందుగా ఏ చక్రాన్ని ప్రభావితం చేయాలనుకున్నా ఆ చక్రానికి సంబంధించి మొట్టమొదటి మూలాధార చక్రంతో ప్రారంభం చేసుకోవాలి. తర్వాత వచ్చేది స్వాధిష్టాన చక్రం. కాబట్టి అది ప్రాక్టీస్ చేసిన తర్వాత, ముందు వీడియోలో వివరించాను, అది ప్రాక్టీస్ చేసిన తర్వాత వారికి సంతృప్తికరంగా వారి ముఖంలో ప్రత్యేకమైన కాంతి, వారి శరీరంలో ప్రత్యేకమైన అనుభూతి అది ఖచ్చితంగా ఉంటాయి. ఫేస్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఫేస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన వెన్నుపాము కింద ఆఖరి వెన్నుపూస దగ్గర ఒక ప్రత్యేకమైన ఒక కదలిక ఉంటుందని అనిపిస్తుంది. దానికంటే ఖచ్చితంగా 3 అంగుళాల పైన స్వాధిష్టానం అనేది ఉంటుంది. మూలాధారానికి సంబంధించి పూర్తి వీడియో ఉంది, వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, ఆ వీడియో చూడండి. దాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత స్వాధిష్టానానికి వెళ్ళాలి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూలాధారం వీడియో చూడండి. రైట్ సార్. మూలాధార చక్రాన్ని ప్రేరేపితం చేసుకున్న తర్వాత వారికి సంతృప్తికరంగా అనిపించడం అంటే ఇందాక చెప్పిన లక్షణాలు అనిపించిన తర్వాత మాత్రమే స్వాధిష్టానానికి రావాలి. దాని తర్వాత స్వాధిష్టానానికి రావాలి. నాకు కాదండి, మాకు శుక్రుడికి సంబంధించిన ఇబ్బందులు లేవు, కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, సో డైరెక్ట్ గా మేము స్వాధిష్టానం చేస్తామంటే కుదరదు. అలా కాదు. ఇప్పుడు ఏ విధంగా ఒక వ్యాసం రాయాలంటే మొట్టమొదట ఇంట్రొడక్షన్ అవసరం. వ్యాసం రాయాలంటే మొట్టమొదటి అక్షరమాల నేర్చుకోవాలి, అక్షరమాల ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత వర్డ్స్ రాయాలి, వర్డ్స్ రాసిన తర్వాత వ్యాసం రాయాలి. రైట్ సార్. కాబట్టి మీరు డైరెక్ట్గా వ్యాసం రాయడానికి నాకు క్లాసెస్ కావాలంటే ఎవరు చెప్పలేరు, వాళ్ళకి అర్థం అవ్వదు కదా. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ప్రారంభంగా మూలాధార చక్రం, దాని తర్వాత ఈ చక్రానికి స్వాధిష్టాన చక్రానికి గ్రహ ఆధిపత్య దేవత ముందు వివరించిన గ్రహ కుజుడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన బీజాక్షరం వం అనే బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని మొదట మూలాధార చక్రానికి సంబంధించి ఇలా ఈ 2 బొట్టన వేలు చూపుడు వేలు ఇట్లా పట్టుకొని, ఈసారి అది పూర్తయిపోయిన తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రెండవది ఈ తత్వంతో అంటే మధ్యవేలు బొట్టన వేలుతోటి ఈ విధంగా పట్టుకొని, ఓకే, ఇలా పట్టుకొని సేమ్ అదే పొజిషన్లో ఈ భాగం ఇది మోకాలికి దగ్గరగా ఇట్లా మోకాలి మీద ఈ విధంగా పెట్టుకొని మంచి ప్రాణాయామం చేసిన తర్వాత ఈ మూలాధార చక్రానికి సంబంధించిన మంత్రం చదువుకున్న తర్వాత దాని తర్వాత వమ్ అనే బీజాక్షరంతో వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు. ఈ బీజాక్షరానికి సంబంధించి ఎలా ముందు వివరించినట్లుగా ఇక్కడ ఈ మూలాధార చక్రానికి సంబంధించి చిట్టెలుక అనే తత్వానికి సంబంధించి మనం అనుకున్నాం కదా. ఇక్కడ రెండవ తత్వానికి సంబంధించి ఎగిరే ఒక పక్షికి సంబంధించి ఒక రూపాన్ని తలుచుకొని, ఉదాహరణకి సీతాకోక చిలుక కావచ్చు, లేదా నెమలి కావచ్చు. ఈ 2 ఫెదర్ తో అలా ఎగురుతోంది అని మనం అట్లా నెమలి పురివిప్పిన నెమలిని ఆడుతున్న నెమలిని తలచుకుంటూ, అది ఆడుతున్న పురివిప్పిన నెమలి ఒక చోట స్థిరంగా ఉండదు, అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలానే జాంపండు కొరుకుతున్న ఒక చిలక అది అటు ఇటు చూస్తూ ఉంటుంది, ముక్కుతోటి కొరుకుతూ ఉంటుంది. అది ఆ రూపాన్ని తలుచుకుంటూ ఉండగా క్రమంగా వారికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు వమ్ అనే బీజాక్షరాన్ని చదువుకుంటూ వారు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మొదట మూలాధార చక్రానికి ఆ క్రింద ప్రాంతంలో వెన్నుపాము కంటే క్రింద ఆఖరి వెన్నుపూస దగ్గర ప్రారంభమవుతుందని చెప్పాను కదా అనుభూతి. దాని తర్వాత ఒక 3-4 అంగుళాల గ్యాప్లో వారికి ప్రత్యేకంగా మరల కొత్త రకమైన అనుభూతి అనేది అనిపిస్తుంది. ఆ అనిపించిన తర్వాత క్రమంగా వారు ముందు వివరించినట్లుగా ఆ తన్మయత్వానికి లోనవుతారు. క్రమంగా మంత్రాన్ని చదవటం కూడా మర్చిపోయి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తారు. అయిపోయిన తర్వాత కావలసినంతసేపు రిలాక్సేషన్ చేసుకుని వాళ్ళు 48 డేస్ పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నారనుకోండి, రెండవ స్టేజ్ కూడా ఆ విధంగా చేసుకున్నారనుకోండి, వారికి అయిపోయిన వెంటనే వారికి ఉన్న తత్వం, ఈ ఆవేశపూరిత తత్వం లేదా కుజదోషాలకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న కుటుంబపరమైన సమస్యలు లేదా ఆర్థికపరమైన సమస్యలు, ఇవన్నీ వాటన్నిటికీ సులువైన మార్గాలు లభిస్తాయి. అంటే ఏదో అకస్మాత్తుగా ఒకరికి అప్పులు ఎవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఆ డబ్బులు ఇచ్చేసేస్తామండి, మీ అప్పులు తీర్చేసేస్తున్నాము అని చెప్పడం కాదు.
లేదా అప్పులు కట్టవలసిన పరిస్థితుల్లోకి ఒక్కసారిగా మనకి తెలియకుండానే ఏదో ఒక ₹1,00,00,000 బ్యాగ్ దొరకటం కాదు, అలా కాదు, దానికి సంబంధించిన సులువైన మార్గాలు పాత్ దొరకటం. అలానే గతంలో ఏర్పడిన భార్యాభర్తల మధ్య స్పర్ధలు లేదా ఇటువంటి దానికి ఇంత చిన్న విషయానికే ఇంత రియాక్ట్ అయ్యానా, విడాకుల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ విడాకుల సమస్యలకు సంబంధించి చాలామంది చేసే పని ఏమిటంటే ఒకరి మీద ఒకరి ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు, కానీ మూలం ఏమిటంటే ఏదో చిన్న అసంతృప్తి. ఓ చిన్న విషయానికి మనం ఇటువంటి ఒకరి ఆ లోపాలను ఒకరు బయట పెట్టుకున్నామా అనే తత్వానికి వచ్చేసి కాంప్రమైజ్ కావటం, ఇటువంటి తత్వాలు అనేది ఉంటాయి. రైట్ సార్. ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, సో ఫస్ట్ మూలాధారాన్ని అట్ ఏ టైం 2 ఒకటేసారి చేయొచ్చా? ఇప్పుడు మూలాధారం ఒక 10 minutes అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్వాదిష్టానం అట్లా ప్రాక్టీస్ చేయొచ్చా? నేను ముందు వివరించాను, మొట్టమొదట అక్షర క్రమం నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. నేను మొట్టమొదట ఆ అనే అక్షరం నేర్చుకుంటాను, దాని తర్వాత ఆ అనే అక్షరంతో ఒక పదం రాస్తాను అంటే అనేది సాధ్యమయ్యే పదం కాదు. అక్షరం అంతా వచ్చిన తర్వాత అమ్మ అని రాయటానికి ఆ అనే ఒక అక్షరం అది అచ్చులకు సంబంధించింది, మా అనే బీజాక్షరం హల్లులకు సంబంధించింది, రెండూ నేర్చుకున్న తర్వాతనే అమ్మ అనే అక్షరం రాయగలం కదా. సో మూలాధారం 45 days ప్రాక్టీస్ అయిన తర్వాతే స్వాదిష్టానానికి రావాలి. 48 days 48 days అయిన తర్వాతే స్వాదిష్టానానికి రావాలి, అంతేనా సార్? అవును, రైట్. అప్పుడు మళ్ళీ 48 days ఇది చేయాలి. ఇది చాలా ఖర్చు లేని చాలా ఉపయోగకరమైన స్థితి. దీనికి రోజు కేటాయించవలసినది మ్యాక్సిమం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. మరొక విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది స్త్రీలకు సంబంధించి ఓవరీస్ ఉండే ప్రాంతంలో ఈ చక్రం ఉంటుంది, మగవారికి సంబంధించి ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి ఉంటుంది. పెద్దవారిలో కొంచెం వయసు ముదిరిన వారిలో మగవారికి సంబంధించి ప్రోస్టేట్ సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఆ తత్వం నుంచి అటువంటి ఇబ్బందికర సన్నివేశం నుంచి బయటపడటానికి కొన్ని సన్నివేశాలలో సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా కుదరని పరిస్థితులు ఏర్పడే ఉంటాయి కొంతమందికి. అటువంటి సన్నివేశాలు ఇది ప్రాక్టీస్ చేసిన సన్నివేశాల్లో మినిమల్ మెడికల్ యూజ్ ద్వారా ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆడవాళ్ళకై ఓవరీస్ సంబంధించిన సమస్యలకి మినిమల్ మెడికల్ యూజెస్ వాళ్ళు చాలా శ్రద్ధగా చేశారనుకోండి, వారికి బహుశా మెడిసిన్స్ కూడా అవసరం లేకుండానే ఇవి సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేసుకుని సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మణిపూరిక గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.